దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనలు. పెంతెకొస్తు ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగముగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం మొదలు 32 వరకు ఉన్నటువంటి లేఖన భాగం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మొదలు 16వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం మొదలు 21 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి పాఠముగా మనం గమనం చేస్తున్నాము. పెంతెకొస్తు అనగా 50వది. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే వాగ్దానాన్ని శిష్యులకు అందించిన తరువాత, అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో సత్యస్వరూపి అయిన ఆదరణకర్త మీలోనికి వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు, తాను నిత్యము కూడా మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని నడిపించేవాడుగా తండ్రి నుండి రానున్నటువంటి కుమారుని పని నెరవేర్చిన నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ చెంతకు వస్తాడు అనే వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాట్లాడిన లేఖన భాగాలను అనుసరిస్తే మనకు ఆ సత్యం అర్థమవుతుంది. ఆ ఆదరణకర్త ఎలాంటి వాడంటే సత్యస్వరూపి. ఈరోజు మనము గమనం చేయాలి, సర్వ సత్యంలోకి నడిపించే సత్యం అది ఎలా ఉంటుందంటే మార్పు లేనిదిగా ఉంటుంది. సత్యం ఒక స్వరూపాన్ని ధరించుకుని అది మనలో వసించేదిగా ఉంటుంది. దేవుడు వాగ్దానం చేసిన విధి మనం చూస్తూ ఉంటే, మోషేతో దేవుడు సెలవిచ్చిన మాట మనం గమనం చేసినప్పుడు, మోషే ఇశ్రాయేల్ ప్రజలు నడిపించే సందర్భంలో అరణ్యంలో త్రోవ తప్పిన ప్రజలు మిగిలిపోయినప్పుడు దేవుని విసర్జించి వారు చేసినటువంటి విరుద్ధ కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంలో మోషేతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను మీతో రాను అనే మాట చెప్తాడు. ఆ సందర్భంలో మోషే మరల దేవునితో మాట్లాడుతూ, నీవు మాతో రాని ఎడల ఇక నీవిచ్చే దీవెన అది మాకు ఎందుకు ప్రయోజనంగా ఉంటుంది, మాకు ఎలా అది ఆశీర్వాదంగా ఉంటుంది, నీవు మాతో రావాలి అని చెప్పి విన్నపం చేసి దేవుడు ఎంతో కోపపడిన సందర్భంలో, ఇదిగో ఈ ప్రజలందరినీ కూడా నేను ఇక్కడ ఈ అరణ్యంలో నన్ను నాశనం చేస్తానంటే, మోషే ఈ మాట దేవుని ముందు విజ్ఞాపన చేస్తూ తాను మాట్లాడాడు. ఏమనంటే, నీవు గనుక ఈ కార్యం చేస్తే వారు చేసిన దుష్కార్యాలను గుర్చిన విషయం బయటకు తెలియదు, కానీ నీవు వారిని వాగ్దానము నిలుపుకొని లేని తీరులో అరణ్యంలోనికి తీసుకుని వచ్చి వారిని అరణ్యంలో సంహరించిన వాడుగా క్రూరుడుగానే నీవు కనబడేది ఉంటుంది. కనుక నీవు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పని దేవుడు, ఖచ్చితంగా నీవు మాతో రావాలి, ఈ ప్రజను నశింప చేయొద్దని చెప్పి వేడుకొని, మోషే వాస్తవానికి తాను గనుక అక్కడ ఒప్పుకుంటే మోషే నుండి మరల ఒక తరం పుట్టే స్థితిని దేవుడు మాట్లాడతాడు. అబ్రాహామును నేను ఎలా ఆశీర్వదించాను, నిన్నలా ఆశీర్వదిస్తా, నీవు మిక్కిలి సాత్వికుడిగా ఉన్నావు, స్వార్థం లేని వాడుగా ఉన్నావు, నీవు చేసిన కార్యాలను బట్టి నీకు దీవెన కలుగుతుంది అన్నా కూడా మోషే తాను స్వార్థం ఆలోచన చేయకుండా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్పును గురించిన ఆలోచన మాత్రమే మోషే కలిగి ఉండి దేవునితో మాట్లాడాడు. ఈ సందర్భం ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ దేవుడు ఏమి సెలవిచ్చిన వాగ్దానం అంటే, నేను మీతో ఉండి, పగటి వేళ ఆయన మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉన్నాడు, ఆయన నిలిచి ఎప్పుడు వెళ్ళమంటే వారు ప్రయాణం చేశారు, ఎప్పుడు ఆగమంటే అప్పుడు ఆగిన వారుగా ఉన్నారు. దేవుని సన్నిధి ఎలా అంటే నరులతో కూడా ఉండి ఆయన కోసం వారు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని జనులందరికీ కూడా మధ్యస్థ స్థానంలో వేయాల్సిన స్థితి, వారు అనుసరించాల్సిన తీరును గురించి దేవుడు వాగ్దానం చేశాడు. ఈ విధానం ఏదైతే ఉందో ఆయన ఎక్కడ ఉన్నాడంటే ప్రజలందరికీ కూడా మధ్యస్థంగా, కేంద్రంగా ఆయన ఉన్నటువంటి స్థితి ఉంది. ఆ వాగ్దానం ఏదైతే నెరవేర్పులోనికి రావటానికి, దీవెన పొందటానికి ఆ కార్యాలు ముందుకు నడవాలో, ఇప్పుడు ఆదరణకర్త వచ్చి చేసే పనులు కూడా ఎలాంటివి అంటే, సత్యస్వరూపైన ఆదరణకర్త ఆయన మనలో నివసించి మనల్ని నడిపించేవాడు. అంటే దేవుని ఉనికి ఎలాంటిది అంటే, తండ్రిగా ఉన్న, కుమారుడిగా ఉన్న, పరిశుద్ధాత్ముడిగా ఉన్నా కూడా ఆ దేవుని ఉనికి మనతో ఉండటానికి ఇష్టపడే తీరున మనలోనికి వచ్చిన విధిని గురించినటువంటి విషయం ఇక్కడ మనకు అగుపడుతూ ఉంది. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఇప్పుడు ఆత్మ దిగి వచ్చిన పెంతెకొస్తు దినం కూడా జరిగింది ఏంటి అంటే, అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయంలో వారు నాలుకలు విభాగింపబడి వారికి రాని భాషను వారు మాట్లాడిన విధానం ఉంది. వారు ఏ భాష మాట్లాడినా ప్రజలందరికీ కూడా అది అర్థమవుతుంది. ఈ స్థితి చూసినప్పుడు ఆదరణకర్తే ఆ కార్యాలు చేస్తున్నాడని, ఆత్మ వలన మాత్రమే మనకి ఇది అర్థమవుతుందని భావం ద్వారా, కొన్నిసార్లు భాష కంటే భావం వారి యొక్క వ్యక్తీకరణ వివరిస్తూ ఉంటుంది. ఏడ్చే విధానం
చూస్తామనుకోండి, ఎవరైనా మరణించిన సందర్భంలో మనకున్న ప్రేమను వ్యక్తీకరిస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ బంధం వలన తన మాటలు ఒకవేళ అర్థం కాకుండా భావం వల్ల తన యొక్క స్థితి అర్థమయ్యే తీరు ఉంటుంది. కానీ ఇక్కడ ఆత్మ ఎలా పనిచేస్తుందంటే, ఆత్మ దిగి వచ్చినప్పుడు ప్రతి వారికి కూడా ప్రతి మాట క్షుణ్ణంగా అర్థమవుతుంది. వారి వారి స్వభాషల్లో మాట్లాడిన వారు ఎక్కడికో వెళ్ళిపోయారు, వారి స్వభాష ఏంటో వారు మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఆ స్వభాషలో వారు మాట్లాడుతూ ఉన్న వారికి అర్థమవుతుంది, అక్కడున్న ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈ స్థితి ఎలా అంటే అది కేవలం ఆత్మకార్యం తప్ప మనుషులు జరిగించే కార్యం కాదు. ఇది అర్థమయ్యేటట్టుగానే దేవుని కార్యాలు దీవెనకరంగా ఉన్నాయి. మనం నడుస్తున్నామంటే, మనం జీవిస్తున్నామంటే, మనం ఉనికిలో ఉన్నామంటే, మనం మననంలో ఉన్నామంటే అది మన వల్ల కాదు, మనలో ఉన్న దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానం వల్ల మాత్రమే మనము జీవిస్తున్నాము అనే సత్యం ప్రకటించే తీరుగా ఈ విధానాలు అవి కనబడుతూ ఉన్నాయి. యోవేలు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్తలో ఆలోచన చేస్తే ప్రభువు ఏ వాగ్దానం చెప్పాడో ఆ తీరు ఎఫెసీ పత్రికలో మనం చూస్తూ ఉంటే, ఎఫెసీ పత్రికలో స్పష్టంగా జరిగడి విషయాలను గురించి, అంటే ఆరోహణము గురించి, ఆరోహణము అవరోహణం అనే వివరణ అక్కడ కనబడుతుంది. ముందు ప్రభువు ఆరోహణుడు కావాలంటే ఆయన భూమి కిందకు దిగి అవరోహణుడే చెరగా తీసుకుని చెరలో ఉన్నటువంటి ప్రజగా ఉన్నటువంటి భక్తులైన వారిని, అంటే సమూయేలు, ఇతరితర భక్తులు ఎవరైతే ఆ చెరలో ఉన్నారో దావీదు, వీరంతా మరణం ద్వారా క్రిందికి వెళ్ళిన ఆ చెరను ప్రభువు ఏం చేశారంటే దానిని వారినందరినీ భక్తులను విడిపించటానికి ఆయన ముందు అవరోహణుడే భూమిలోనికి దిగి, మరణము ద్వారా భూమిలోనికి దిగి ఆయన ఆరోహణ అయ్యాడు. ఈ చెరగా ఉన్నటువంటి ఈ చెరనంతటిని తీసుకుని పరదేశంలోనికి, అంటే తీర్పు తీర్చే వరకు కూడా, తీర్పు దినం వచ్చేంత వరకు కూడా ఎవరు దేవునికి చెందినవారు, ఎవరు నాశనపుత్రునికి చెందినవారుగా సాతానును వెంబడించిన ప్రజలుగా వారి యొక్క బ్రతుకును దిద్దుకొనని వారుగా ఉన్నారో ఆ తీర్పు జరిగే రోజు వరకు కూడా పరదేశంలో ఉండే స్థితి కోసం యేసుక్రీస్తు ప్రభువారు మరణం ద్వారా, దేవుడు మరణం ద్వారా ఆయన ఏం చేశారంటే చెరలో ఉన్నటువంటి భక్తులను అందరినీ విడిపించిన వాడిగా ఉన్నాడు. దాని గురించిన వివరణ ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో కనబడుతుంది. అది ఆరోహణము అవరోహణం అనేటువంటి విషయాలను గురించి, దేవుడు జరిగించే స్థితిని గురించి. అంటే ఇంకా మనము ఆలోచన చేస్తుంటే మరణాంతర స్థితి గురించినటువంటి విషయం కేవలం పౌలు మాత్రమే వ్రాసిన తీరు చూస్తాం. పౌలు వ్రాసిన పత్రికల్లో మాత్రమే మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే కార్యాలను గురించినటువంటి విషయాలు ఆత్మపూర్ణుడే తన వల్ల తాను ఏ విషయాలను కూడా తాను ఎలా చూస్తూ రాస్తున్నాడో అవి వివరించిన వాడిగా పౌలు ఈ కార్యాలు చెప్పాడు. అయితే యోవేలు గ్రంథాన్ని చూస్తూ ఉంటే యోవేలులో సహితం యోవేలు ఒక వాగ్దానాన్ని ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే వాస్తవానికి యోవేలు అనే మాటకు గల అర్థమే యెహోవాయే దేవుడు అనేటువంటి అర్థం. యోవేలు చిన్న ప్రవక్తగా మనకు తెలుసు. ఈ ప్రవక్త ప్రవచించిన కాలం కొందరు వాస్తవానికి దీన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎలాంటి తీరున అంటే కొందరు ఈ ప్రవచన వాక్కులు నెరవేరే తీరు కొరకు తాను ప్రవచించిన కాలం అది కొందరు హెలెనీయుల కాలంలో జరిగిందని, కొందరు బబులోను చెరలో వారు ఉన్నప్పుడు చెర మధ్యస్థ కాలంలో ఈ ప్రవచనాలు ప్రవచింపబడ్డాయని, అయితే కొందరు క్రీస్తుపురం 835 796 మధ్య కాలంలో ఈ ప్రవచనాలను గురించినటువంటి విషయాలు యోవేలు ప్రవచించాడని దాని గురించినటువంటి ఒక భేదం ఉంది. అయినప్పటికీ కూడా తాను ఏ ప్రవచనం తాను తెలియజెప్పాడో ఆ ప్రవచనానికి ఎంతో గొప్ప విలువ ఉంది. అతని గురించిన పరిచయం చూస్తే మొదటి అధ్యాయం 1వ వచనంలో పెతూయేలు కుమారుడిగా ఈ యోవేలు ఉన్నాడు. యోవేలు ప్రవచించిన విధానంలో ఉన్నటువంటి స్థితులను చూస్తుంటే ముందు తాను ఏమి ప్రవచించాడంటే ప్రజలు కరువును ఎదుర్కొన్న సందర్భంలో మీరు పశ్చాత్తాపడండి, మీ బ్రతుకులు దిద్దుకోండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి అని చెప్పి యోవేలు మొదటి భాగంలో ప్రవచించాడు. రెండో భాగంలోనికి వచ్చేటప్పటికి తాను ప్రవచించిన విధానాలను చూస్తూ ఉంటే ముఖ్యంగా యోవేలు గ్రంథం అనగానే మిడతల దండు ద్వారా చేతికి అందిన పంట ఒక్కసారిగా అది కనుమరుగై వారు కరువుకు వచ్చినటువంటి పరిస్థితి, అంటే కష్టపడి పంటను పండించిన తర్వాత రాత్రికి రాత్రి మిడతల దండు దానిని తిరివేయగా కరువు అనుభవించిన పరిస్థితి కలిగింది. దీనికి కారణం ఏంటి అంటే దేవుడు సమస్తాన్ని వారికి అనుగ్రహిస్తూ వర్షాన్ని తగిన కాలం అందు ఇచ్చి ఎలాగన వారి పంటలు పండటానికి దేవుడు కృప చూపించి ఎన్నో మేలులు చేస్తే ఆ దేవునికి స్తుతి చెల్లించడం మానివేసి వారు వేరుగా ప్రవర్తించి దేవుణ్ణి మరిచిపోయిన కారణం చేత, దేవుని విసర్జించిన కారణం చేత, వేరు దేవతలను ఆరాధించే స్థితిలో వారు ప్రవర్తించిన విధానం చేత వారికి దేవుడు శిక్ష విధించి రాత్రికి రాత్రి ఆ పంటను తినివేయటానికి మిడతలకు ఆదేశం ఇచ్చాడు.
ఆ కరువు ఎలాంటి పరిస్థితి తెచ్చిందంటే మరల దేవుని వైపు తిరగటానికి, దేవా నిజంగా నువ్వు లేకపోతే మేము లేము అనే స్థితి వారికి తెలిసేటట్టు దేవుడు కనికరం కాక, కృప కాక, కరుణ కాక శిక్ష విధిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాలు తెలిసేటట్టు వారు ఆ కరువును అనుభవించిన పరిస్థితి యోవేలు గ్రంథంలో మొదటి భాగంలో చూస్తాం. ఇప్పుడు మనం చదువుతున్న భాగంలో ఉన్నటువంటి రెండో భాగంలో ఒక భరోసా మనకు కనబడుతుంది. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే రెండో అధ్యాయంలో మరల మనం గమనం చేస్తుంటే ఈరోజు మనం ఆదరణకర్తను గురించినటువంటి ఆత్మకార్యాలు ఎలా ఉంటాయో దాని గురించి యోచన చేస్తూ ఉన్నాం. యోవేలు గ్రంథం రెండో అధ్యాయం చివరి భాగంలో చూస్తూ ఉంటే 28వ వచనం నుండి 32 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో, మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందరు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. దేవుని యొక్క ఆత్మ వారికి ఎలాగున అంటే వారిని నడిపించే తిరుకొరకు, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఎవరి మీద అంటే సర్వజనుల మీద, ప్రతివారి మీద కూడా నా ఆత్మ కుమ్మరింపబడుతుంది. ఆ కుమ్మరింపబడినప్పుడు ఆ ఆత్మ తాను ఏం చేస్తుంది అంటే, తాను మాట్లాడుతున్న తీరును మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది, వీరు వారి యొక్క ప్రవర్తన చొప్పున, వారి యొక్క తెలిసిన విధానం చొప్పున, వారి విధానం చొప్పున వారు ఉన్నట్టు లేరు, వీరిలో ఎవరో ఉన్నారు అన్నట్టుగా వారి ప్రవర్తన తెలుస్తూ ఉంటుంది. ఆ ఆత్మ ఏం చెప్తుందంటే జరగబోయే కార్యాలను గురించి చాలా విపులంగా చెప్తుంది. ఈ మాటలు వీరు చదివే అప్పుడు కూడా, ఈ మాటలు ప్రవచిస్తున్నటువంటి యోవేలును చూస్తున్నప్పుడు కూడా వారికి ఒక జ్ఞాపకం వస్తుంది. అది ఎప్పుడు అంటే సంఖ్యాకాండంలో వాస్తవానికి యెహోషువతో మోషే తాను ఎలాగనంటే, యెహోషువయే మాట్లాడుతూ మోషేను బట్టి తనకు కోపం కలిగిన విధానముగా తాను ఒక మాట పలుకుతూ ఉన్నాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 29వ వచనం, అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మ వారి మీద ఉంచునుగా కానీ అతనితో అనను. మోషేకు ఏమాత్రం స్వార్థం లేదు. ఇక్కడ కూడా యెహోషువ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, అదిగో వారిరువురు కూడా ప్రవచనం చెప్తూ ఉన్నారు, వారిని ఖండించు, వారు అలా ప్రవచనం చెప్పకూడదు అనేటువంటి మాటతో తాను మాట్లాడుతూ ఉంటే, ఈ యవ్వనులు ఎవరు అని ఆలోచన చేస్తున్నప్పుడు 27వ వచనంలో, ఎల్దాదు మెదాదులు పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా, ఎల్దాదు మెదాదు అనే ఇరువురు వారి పాలెంలో ప్రవచనాలు చెప్తూ ఉంటే యెహోషువ అంటాడు ఏమనంటే మోషేతో, ఏంటి వారు ఎందుకు ప్రవచనాలు చెప్పాలి, వారిని ప్రవచనాలు చెప్పకుండా ఖండించు అనే మాట చెప్తే మోషే చెప్తున్నాడు, మోషేలో స్వార్థం లేదు, దేవుని ఆత్మ అందరి మీద ఉండాలి, దేవుని యొక్క కార్యాలు అందరూ కూడా అనుభవించాలి, దేవుని యొక్క గొప్పతనం ప్రతి వారికి తెలియాలి, ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఆత్మను కలిగిన, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించేటట్టు వారిలో మార్పు రావాలి అని మోషే ఆలోచన చేసిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవచనాలు చెప్పడానికి ఎవరిని అంటే, ఇంకా యోచన చేస్తూ యోవేలు గ్రంథంలో మీ దాసులు సహితం అనే మాట ఉపయోగింపబడుతుంది. పనివారు, ప్రతివారు, సర్వజనులు. దేవుని ఆత్మ ఎవరి మీదకి వస్తుందంటే, దేవుని నమ్ముకోవటానికి ఇష్టపడి దేవుణ్ణి గణపరిచే విధానంలో బ్రతుకుదిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తున్న ప్రతివారి మీద కూడా దేవుని ఆత్మ నిలబడుతుంది. దేవుని ప్రజల పక్షంగా ఈ కార్యాలు ఎలా ఉంటాయంటే, దేవుని ప్రజలకు జరిగిన కష్టం నుండి తీర్పు జరగబోతుంది. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చదివిన భాగంలో ఈ మాట మనకు అర్థమవుతుంది. అంటే దేవుని ప్రజలు ఎవరు? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు దేవుని ప్రజలు. ఇశ్రాయిల్లో ఉన్న కూడా శేషించిన ప్రజలు అనే మాట కూడా ఉపయోగింపబడుతుంది. బబులోని చెరలోనికి కూడా వెళ్ళి చెర నుండి వచ్చిన స్థితిలోనికి ఎవరు రాగలిగారంటే, దేవుని మీద ఆధారపడిన దీనిలో దేవుణ్ణి గణపరిచే విధానంలో వారి భక్తిని నిలుపుకుని, వారు యథార్థతలో నిలబడి, వారు దేవునికి లోనైన విధేయత చూపిన వారు చెరలోనికి వెళ్ళినా ఏమి కూడా ఇబ్బంది కలగకుండా, మరణం వాటిల్లకుండా తిరిగి రాగలిగారు. దానిలో ఇర్మియా ప్రవక్త కూడా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, కష్టం, శ్రమ, ఇబ్బంది అనేది వాటించినా కూడా దేవుని కృప ఎవరికి దొరుకుతుందంటే, ఆయన నమ్ముకున్న ప్రజలకు తప్పక దొరుకుతుంది. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా ఆలోచన చేయాలి. ఆదరణకర్త ఆత్మ ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, మనల్ని సర్వసత్యంలోకి నడిపించి, మనల్ని విడిపిస్తూ, మనల్ని బ్రతికించి ఉంచి, మనకు కృప ఇస్తూ, మనల్ని దీవించే దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాంటి దేవుని నీడలో మనం ఉన్నప్పుడు మనము బహుజాగ్రత్తగా, బహు యథార్థతతో మనం మెరగటం చాలా అవసరమైనటువంటి సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఆ కృతజ్ఞత లేకపోతే, మనకు విడుదల పొందుకున్న స్థితిలో ఉన్నటువంటి మనస్థితి కనుక పశ్చాత్తాపంగా, విధేయతగా మనలో లేకపోతే కలిగే ప్రతీది కూడా అంటే కరువు సహితం అది వాటిల్లే పరిస్థితికి ఇబ్బంది కలుగుతుంది.
నీ కళ్ళ ముందే దీవెన ఉంటుంది, కానీ దాన్ని నీవు స్వతంత్రించుకునే స్థితిలోనికి పరిస్థితి వెళ్ళదు. కారణం ఏంటంటే నీలో ఆ పశ్చాత్తాపము, కృతజ్ఞత భావం లేదు కనుక. కానీ ఎవరికైతే ఉంటుందో వారు రక్షింపబడేవారుగా ఉంటారు. దేవుని రక్షణ, ఈ రక్షణ కోసం వాస్తవానికి ఆలోచన చేస్తే ఈ దినం ఏ దినం గురించి చెప్పబడిన మాట యోవేల్లో రాయబడిందో దాని గురించి ఇర్మియాలోను, యెషయా గ్రంథంలోను, యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఈ ప్రవచనాలు గురించినటువంటి వివరణలు, అంటే ఈ దినం భరోసాగా, తీర్పు దినముగా, కృపా రక్షణ దినముగా, వారికి విడుదల దినముగా ఉండే ఆ దినం కోసం ప్రవక్తలందరూ వేచి చూశారు. ఈరోజు ప్రవక్తలు కూడా చెప్పే మాటలు మన బ్రతుకుల్లో కూడా మనతో చెప్పబడే మాటలు ఎలాంటివంటే, సత్యస్వరూపైనటువంటి ఆదరణకర్త మనం ఏం చేస్తున్నాడంటే సర్వసత్యంలోకి నడిపించి కష్టమైన, ఇబ్బందైన, శ్రమైన పరిస్థితులు ఎలా మారుతున్నా కూడా నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, నిన్ను నడిపిస్తూనే ఉన్నాడు, నీకు విమోచన ఇస్తూనే ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం గ్రహిస్తూ మనము ఆ సత్యాన్ని మనలో నిలుపుకోవాలంటే మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ సత్యం మనలోనికి రావాలంటే, ఆత్మ మనలోనికి రావాలంటే దేవునికి విధేయత కలిగిన జీవితాలు మనం జీవించాలి. అలాగే మనం వర్ధిల్లుతూ దేవుని కృప అనుభవించడానికి, దేవుని దయ పొందుకోవటానికి దేవుని కృప మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.